నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు హిందూ జనశక్తి ప్రెసిడెంట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. లలిత్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సోషల్ మీడియాలో రకరకాల వ్యక్తులు సెన్సేషన్ అవుతూ ఉంటారు, వైరల్ అవుతూ ఉంటారు, ట్రోల్ అవుతూ ఉంటారు. అందులో ఎప్పుడు సెన్సేషనల్ గా అనుకోవచ్చు, ట్రోల్ అవుతున్న వ్యక్తి అనుకోవచ్చు, వైరల్ అవుతున్న వ్యక్తి అనుకోవచ్చు, వేణుస్వామి గారు. ఎప్పుడు కూడా ఆయనవి వివాదాస్పదంగానే ఎక్కువగా ఉంటాయి. ఆయన మాట్లాడటం, ఆయన ప్రిడిక్షన్స్ అవ్వచ్చు, లేకపోతే ఈ మధ్య కొత్త ట్రెండ్ వచ్చింది. ఆయన ఎప్పుడు చచ్చిపోతారో తెలుసా అంటూ కొంతమంది వీడియోస్ చేస్తున్నారు. కొంతమంది ఇంకా ప్రిడిక్షన్స్ ని కూడా ఇస్తున్నారు. డెఫినెట్ గా అది ఆయన కాలినట్టుంది. ఆయన కూడా రియాక్ట్ అయ్యారు. ఎట్లా చూస్తారండి ఆయన పద్ధతిని? ఫస్ట్ ఆఫ్ ఆల్ వివాదాస్పదంగా ఎందుకు అవుతుంది అంటే ఆయన వివాదాస్పదం అవ్వాలని ఆ వీడియోస్ చేస్తున్నాడు. ఇంటెన్షనల్ గా చేస్తున్నాడు వేణుస్వామి. ఎందుకంటే ఈ రోజున ప్రభాస్ కావచ్చు, లేకపోతే ఇంకొకళ్ళ గురించి కావచ్చు, ఇంకొకళ్ళ గురించి ఆయన చెప్తున్నారు కదా. నిజమే. ఇప్పుడు ఏ వ్యక్తి గురించి అయినా ఒకవేళ తెలిసినా సరే ఆ వ్యక్తికి ఏదైనా కష్టం కలుగుతుంది, లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంది అని జ్యోతిష్యం ద్వారా నిజంగా అర్థం చేసుకునే సిచ్యువేషన్ ఆయనకు ఉంటే గనక ఇప్పుడు వేణుస్వామి గారు వీడియో చేయకూడదు. ప్రభాస్ గారిని కలిసి, ప్రభాస్ గారు మీకు ఈ సమస్య వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఇది రాకుండా ఉండాలంటే ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చెప్పొచ్చు. లేదు ప్రభాస్ గారిని రీచ్ అయ్యే అవకాశం ఆయనకి లేదు అనుకుంటే, మోస్ట్లీ నేను అనుకోను, ఎందుకంటే ఆయనకున్న నెట్వర్క్ సీతాఫలాలు పంపిస్తున్నామని చెప్పారు. ఎందుకంటే ప్రభాస్ గారిని రీచ్ అయ్యే అవకాశం ఆయనకి లేదు అనుకుంటే ఆ విషయాన్ని అక్కడితో వదిలిపెట్టేయచ్చు. అది ఆయన అభిమానిస్తున్న కోట్లాది మందికి ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభాస్ గారు కాదండి, భూమి మీదకి వచ్చిన ఏ ఒక్కడు కూడా ఎల్లకాలం ఇక్కడే ఉట్టి కట్టుకుని ఉండిపోడు. ప్రతివాడు ఏదో ఒక రోజున పోతారు. చావు అనేది ఎవరికి చెప్పి రాదు. అది వచ్చిన రోజున వాడు ఉండడు. దాని గురించి ఆయన అందరికి ఎందుకు చెప్పాలి? అదే వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తున్నారు. వేణుస్వామి గారిని ఆయన చావు గురించి ఆయన చెప్పమనండి. ఆయన జాతకం ఆయన చూసుకోమని చెప్పండి. అది చెప్పుకోవచ్చు కదా. అలా కాకుండా ఎందుకు ఇట్లాంటివి చేస్తున్నారు? ఇది ఖచ్చితంగా ఆక్షేపణీయమే సమాజంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఎందుకంటే ఎలాంటి వాడికైనా సరే చూడండి, నువ్వు బాగుంటావు, బాగుపడతావు అంటే సంతోషిస్తాడు, కానీ నువ్వు చచ్చిపోతావు, నువ్వు రోగిస్తాడు వైపు నీ కష్టాలు వస్తాయంటే ఎవరు వినటానికి మనసు ఒప్పుకోదు. అలా ఎందుకు ఆయన శాస్త్రం ఎప్పుడు కూడా ఒకళ్ళని క్షోభ పెట్టమని చెప్పదండి. శాస్త్రం ప్రకారం జ్యోతిష్యం గురించి కూడా ఆలోచిస్తే కొంతమంది, జ్యోతిష్యం అంటే ఏంటి అంటే ఇట్స్ అన్ అలర్ట్. పాత్ చూపిస్తుంది. ఈ కష్టం వచ్చే అవకాశం ఉంది, ఇది రాకుండా ఉండాలి, లేకపోతే ఇది ఇంకో మార్గంలో నీకు తప్పిపోవాలంటే ఏం చేయాలి? ఈ రోజున ఒక సామెత ఉంది, కేజీ ఇనుము బరువా, కేజీ దూది బరువా అంటే. ఎవరైనా ఏం చెప్తారు? రెండు సమానమే అంటారు. కానీ జాతకం చేసే జ్యోతిష్యులు చేయగలిగిన పని ఏంటి అంటే, కేజీ ఇనుము, కేజీ దూది ఒకే బరువు, కానీ కేజీ ఇనపరాయితో కొడితే మనిషి ఎట్లా ఉంటాడు, కేజీ దూద్తో కొడితే ఎట్లా ఫీల్ అవుతాడు? సో అలా తప్పించడానికి అవకాశం ఉన్న వాటిని మాత్రమే వీళ్ళు పరిగణలోకి తీసుకుని వాటి ద్వారా శాస్త్రపరంగా వీళ్ళకున్న పరిహారాలు లేదా ప్రాయశ్చిత్తాలు చేపించి ఆ ప్రమాదాన్ని పూర్తిగా లేకుండా చేయటం, లేదా ఆ ప్రమాదపు స్థాయిని తగ్గించడం చేయగలుగుతారు. కానీ ఈయన అవేమీ చేయట్లేదు. పలానా అవి చేస్తానని కూడా చెప్పట్లేదుగా. చచ్చిపోతాడు, ఏమో సూసైడ్ చేసుకుంటుంది, వాళ్ళు మొగుడు పిల్లలు విడిపోతారు. శుభం బలకరామ కూడా అంటే ఏదో సామెత వెనకట్టుకుంది కదా, అట్లాగే ఉంది. నీకు శాస్త్రజ్ఞానం నిజంగా ఉంటే ఆ శాస్త్రాన్ని నువ్వు దేనికి వాడాలి? 10 మంది క్షేమానికి వాడాలి. ఇది కరెక్ట్ కాదు. హితానికి ఖచ్చితంగా వాడాలి. అయితే ఆయనని ఈ పలానా డేట్ లో చచ్చిపోతావు అని ఇంకొకరు చెప్పారు, ఇంకొకరు ప్రెడిక్షన్ చెప్పారు. వేణుస్వామి ఎప్పుడు చచ్చిపోతారో తెలుసా అని చెప్పిన వీడియో బానే రీచ్ అయింది. సో దాన్ని బేస్ చేసుకుని ఆయన మాట్లాడారు. సో ఆయన మాట్లాడిన తీరు కూడా మనం ఒకసారి చూసుకుంటే, నేను ట్రెండ్ నా గురించి మాట్లాడితే అది వైరల్ అవుతుంది. ఇప్పుడు దీని గురించి కూడా ఒకవేళ ఆయన దృష్టికి వెళ్తే మాట్లాడతారేమో, నా గురించి మాట్లాడితే వాళ్ళకి వ్యూస్ వస్తాయి, అందుకని మాట్లాడుతున్నారు అని తీసుకునే విధానం నన్ను ఆశ్చర్యపరిచింది. అరే మనం ఇట్లా అంటున్నాం, ఇలా చేయటం వల్ల ఇట్లా ఒక నెగటివిటీ స్ప్రెడ్ అవుతుంది, మనం ఇది తగ్గించుకుందాం అన్న ధోరణి ఎక్కడ కనిపించట్లేదు. ఎలా చూడొచ్చు? వ్యూసే కావాలనుకుంటే ఈరోజు మియా మల్కోవాకి, సన్నీ లియోన్ కూడా వస్తున్నాయండి. వ్యూస్ కావాలనుకుంటే అట్లాంటి వాళ్ళు అంతమంది ఉండగా ఇట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి? వ్యూస్ వేణుస్వామి ఒక్కడి గురించి రావట్లా. వ్యూస్ చంద్రబాబు గురించి మాట్లాడిన వస్తే, జగన్ గురించి మాట్లాడిన వస్తే, రేవంత్ గురించి మాట్లాడిన వస్తే, కేసీఆర్ గురించి మాట్లాడిన వస్తాయి. వీళ్ళందరికంటే ఎక్కువ నరేంద్ర మోడీ గురించి మాట్లాడితే ఇంకా ఎక్కువ వస్తాయి. మరి అంతమందిని వదిలిపెట్టి తన గురించి మాట్లాడుకుంటున్నారు అనుకోవటం అతని భ్రమ యాక్చువల్లీ. ఎందుకంటే ఆయనకి నిజంగా విద్వత్ లేదని నేను అన్నట్లా, ఉండుండొచ్చు, కానీ ఆయన దాన్ని ఖచ్చితంగా సరైన పద్ధతిలో వాడాల్సిన అవసరం అయితే ఆయనకు ఉంది. ఎందుకంటే ఆయన జీవితం ఆయన అనుకుంటున్నాడేమో, ఇది నా ఒక్కడిది నేను బతికేస్తానని చెప్పేసి. కానీ అలాంటి పండితుల్ని బేస్ చేసుకుని ఈరోజు సనాతన ధర్మం యొక్క అస్తిత్వం, లేకపోతే సనాతన ధర్మం యొక్క విలువ కూడా ఆధారపడి ఉంది.
ఈ రోజున వేణుస్వామి అంటే చాలా మంది అతని పేరు అనుకోవట్లా, నిజంగా ఈయన ఎవరన్నా స్వామీజీ ఏమో అనుకుంటున్నారు ఆయన వేషధారణ చూసి, అనుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారు. అటువంటి అన్య మతస్థులు ఎవరైనా ఇట్లాంటివి చూస్తే, Definitely. ఈరోజు సనాతన ధర్మం విషయంలో పద్మిని గారికి ఎంత బాధ్యత ఉందో, లలిత్ కుమార్కి ఎంత బాధ్యత ఉందో, వేణుస్వామికి కూడా అంతే బాధ్యత ఉంటుందిగా. మరి వేణుస్వామి ఆ బాధ్యతని నెరవేర్చరా? ఆయన దగ్గర వాళ్ళు డబ్బు ఉంది, స్థాయి ఉంది, హోదా ఉంది, పరిచయాలు ఉన్నాయి, పలుకుబడులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, సబ్జెక్ట్ ఉంది. వాటిల్లో దేన్ని ఒక్కదాన్ని ఆయన వాడాలి. దేనికి వాడకుండా నా వ్యక్తిగత జీవితాన్ని బాగు చేసుకోవడానికి మాత్రం నేను బతుకుతాను అనుకుంటే కనుక, సమాజంలో ఆ మూలన్న డస్ట్‌బిన్ వల్ల ఎంత ఉపయోగం, ఆయన వల్ల కూడా అంతే ఉపయోగం. మార్చుకోవాలి, పద్ధతిని మార్చుకోవాలి. మార్చుకోవాలి ఎందుకంటే ఖచ్చితంగా. ఒకే తాట మీదకి అందరినీ తీసుకొచ్చేస్తారు ఖచ్చితంగా, వీళ్ళందరూ ఇంతే అన్నది ఖచ్చితంగా తీసుకొస్తారు తీసుకొచ్చేస్తారు. కాబట్టి ఎంతో కొంత బాధ్యత అయితే ఉండాలి. ఒకటండి, ఒక బిందెడు నీళ్లలో చెంబుడు పాలు పోస్తే పాలు అవ్వవు. అవును. కానీ బిందెడు పాలల్లో చిటికెడు విషం వేస్తే ఖచ్చితంగా విషం అవుతుంది. ఆ చిటికెడు విషంగా వేణుస్వామి ఉంటారా, లేకపోతే తన తాను మార్చుకుని ఇప్పటి నుంచి అయినా సరే సనాతన ధర్మోద్ధరణకి కృషి చేస్తారా అనేది వేణుస్వామి గారు తెలుసుకోవాలి. డెఫినెట్లీ. రైట్ సార్, ఒకసారి ఏదైనా 4 మాటలు రాముడి గురించి చెప్పరా? ఒకటండి, రాముడి గురించి 4 మాటల్లో మనం చెప్పడం అనేది ఊరికే ఎప్పటికీ అయ్యేది పని కాదు. ఇప్పటికే అవ్వదు. అవును, కాకపోతే మీరు ఇచ్చిన రాముడు- టైంలో Yeah. ఇది అడగాలనిపించింది. అదైతే ఖచ్చితంగా మీరు ఎలా ఆరాధిస్తారు ఒకసారి చెప్పండి, మీ ఆరాధన ఎలా ఉంటుంది? మనకి పూజ అది శాస్త్రం- ఏమైనా మన చేసుకుంటారా? పెద్దవాళ్ళు చెప్తున్నారు కదండి, మ్మ్. మాతా రామో మత్ పితా రామచంద్ర, స్వామి రామో మత్ సఖా రామచంద్ర, Right. సర్వస్వమేవో రామచంద్రో దయాళు. Right. మనకి రాముడు తల్లి, రాముడు తండ్రి, రాముడు అన్న, రాముడి స్నేహితుడు, రాముడు సర్వస్వం మనకి. ఆ సర్వస్వమైన రాముడి గురించి ఒక్క మాట చెప్పాలంటే ఎప్పటికీ అవ్వదు, ఎప్పటికీ 4 అవ్వదు. మాటలు చెప్పాలంటే కూడా అవ్వదు. అవును. ఒక ఒక జన్మంతా జన్మ సరిపోదు. జన్మంతా హా. మాట్లాడుకున్నా కూడా రాముడి గురించి సరిపోదు. రాముడు అనే పేరు గురించి చెప్తుంటేనే కళ్ళల్లో నీళ్ళు వస్తా ఉంటాయి. Right. అంత గొప్ప రామచంద్రుడు. మాట్లాడదాం, ఆ మాట్లాడదాం. రాముడి గురించి హా. ఏమని చెప్పను, హా. ఒక సత్యసంధత గురించి చెప్తామా. ఎట్లా రామాయణాన్ని ప్రతినిత్యం అధ్యయనం చేస్తారా? ఎలా ఉంటుంది మీ దినచర్యలో? లేదండి, భగవత్ ఆరాధనకి ఎంత సమయాన్ని కేటాయిస్తారు ఒకసారి చెప్పండి. భగవద్ ఆరాధన ప్రత్యేకంగా అయితే నేనైతే మ్మ్. తక్కువేనండి. తక్కువ. ఎందుకంటే దేవాలయ దర్శనానికి నిత్యం ఏదో ఒక సమస్యల మీద వెళ్తూ ఉంటాం. మ్మ్. అందరూ దేవాలయంలో దేవుడిని కోరికలు కోరటానికి వెళ్తూ ఉంటారు. మ్మ్. మేము దేవాలయానికి ఎందుకు వెళ్తూ ఉంటాం అంటే దేవాలయాలకు వచ్చిన సమస్యలు తీర్చడానికి పోతూ ఉంటాం. మ్మ్. అది రామాలయాలు ఉంటాయి, శివాలయాలు ఉంటాయి, అమ్మవారి ఆలయాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. మ్మ్. బట్ ఎన్ని గ్రంథాలు ఉన్నా అన్నిటికంటే స్పెషల్ ఏంటి అంటే ఖచ్చితంగా రామాయణమే. రామాయణం. ఎందుకు అంటే మ్మ్. రామాయణంలో మొత్తం ఆ చివర ఒక్క అక్షరం నుంచి చివరి అక్షరం దాకా ఏది చదువుతున్నా సరే అదో తెలియని పులకరింత. ఎన్నిసార్లు చదివినా కొత్తగానే ఉంటుంది. రామాయణం మాత్రమే కాదు, రామాయణం గురించి ఇతరులు రాసిన గ్రంథాలు కూడా నిత్యం చదువుతూనే ఉంటాం. అవును. కాబట్టి నిత్యం రాముడిని మేము స్మరిస్తూనే ఉంటాం. అండ్ మోరోవర్ ఎవరినన్నా పలకరించాలంటే కూడా అందరూ నమస్కారాలు అంటారు, లేకపోతే నమస్తేలు అంటారు, హాయ్ హలో గుడ్ బై ఇట్లాంటివి చెప్తా ఉంటారు. మేము ఒకటే చెప్తాం, మాకు పలకరింపైనా జై శ్రీరామ్, వీడ్కోలైనా జై శ్రీరామ్, జై శ్రీరామ్. అద్భుతం. ఎట్లా అండి గ్రంథ పఠనం? ఇప్పుడు మీరు మాట్లాడే దాంట్లో మీరు తీసుకునే మీరు ఆ శ్లోకాలు చెప్పటం కూడా జరుగుతూ ఉంటుంది. డెఫినెట్ గా గ్రంథ పఠనం చేస్తే తప్ప ఇది సాధ్యపడేటటువంటి విషయం కాదు. ఎట్లా కొంత సమయాన్ని కేటాయిస్తూ ఉంటారా ప్రతిరోజు గ్రంథ ఖచ్చితంగా అండి. అయితే హిందూ గ్రంథాలు చదివేటప్పుడు అందరికి ఒక విషయం చెప్పాలండి. మంచి క్వశ్చన్ అడిగారు కాబట్టి చెప్తాను. చాలా మంది ఏమనుకుంటారంటే హిందూ గ్రంథాలన్నీ కూడా సంస్కృతంలో ఉంటాయండి, ఆ శ్లోకాలు మనకు గుర్తుండవు, నోరు తిరగమంటారు. సంస్కృతం నోరు తిరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సంస్కృతం చదవలేని పక్షంలో దాని పక్కనే తాత్పర్యం వస్తున్నాయి ఇప్పుడు తెలుగులో. దాని తాత్పర్యం చదువుకోండి. మీరు శ్లోకాలని బట్టి పట్టాల్సిన అవసరం కూడా లేదు. దాని తత్వాన్ని అర్థం చేసుకోండి. ఆ తత్వం అర్థమైందంటే చాలు. ఎందుకంటే ఆ తత్వాన్ని అర్థం చేసుకోవటం ఎట్లా అంటారు, ఎక్కడైనా సరే రామాయణాన్ని ఒక కథలాగా చదువుకుంటూ వెళ్తున్నప్పుడు కొన్ని మనకి అభ్యంతరకరంగా లేకపోతే బాధ కలిగించేలాగా అనిపిస్తాయి. అలాంటివి వచ్చినప్పుడు ఒక్కసారి కవి హృదయాన్ని పెట్టి ఆలోచించండి, వాల్మీకి హృదయాన్ని పెట్టి ఆలోచించండి, ఎందుకు ఇలా జరిగి ఉంటుంది అని. ఎందుకంటే వాల్మీకి తన సొంత పైత్యాన్ని రాయలేదు. వాల్మీకి స్వయంగా రామాయణం జరుగుతున్న కాలంలో దాన్ని దర్శిస్తూ రాశారు. అండ్ మోరోవర్ రామాయణం మాత్రమే కాదు, ఏ హిందూ గ్రంథంలో అయినా సరే చదువుతున్నప్పుడు మీకు అట్లాంటివి అనిపిస్తే ఒకటే గుర్తుపెట్టుకోండి, సనాతన గ్రంథం చెడు చెప్పదు. ఒకవేళ ఏదన్నా చెడు సంఘటనల గురించి చూపిస్తే ఆ సంఘటన పూర్తిగా చదవండి. ఆ సంఘటన చదివే క్రమంలో మీకే తెలుస్తుంది అది చేసింది రాముడైనా, శివుడైనా, కృష్ణుడైనా, విష్ణువైనా, ఇంద్రుడైనా, ఎవరైనా సరే అది మీకు తప్పుగా కనిపిస్తుందంటే ఆ తప్పు తర్వాత వాళ్ళు ఆ శిక్షను అనుభవించుంటారు. చివరికి బ్రహ్మదేవుడితో సహా శిక్షను అనుభవించుంటారు. దాని అర్థం అవన్నీ నిజంగా వాళ్ళు శిక్షలు అనుభవించేస్తారా ఇంకోటో కాదు. తప్పు చేస్తే ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే, కర్మ ఎవరిని విడిచిపెట్టదు అని చెప్పటం కోసం రాయబడ్డ గ్రంథాలు అవి. కాబట్టి దానిలో ఉన్న తత్వాన్ని, సారాన్ని అర్థం చేసుకోవాలి. అండ్ మోరోవర్ ఇంకోటి ఏంటంటే సనాతన ధర్మం ఎప్పుడు కూడా 5 రకాలుగా ఉంటుందండి. ఒకటి స్పిరిచువల్. ఈ 5 యాంగిల్స్ లో ఆలోచించండి, మీకే స్ఫురణ వస్తుంది. ప్రతి గ్రంథాన్ని ఆ విధంగా చదివితే సనాతన గ్రంథాల్లో ఏ ఒక్క చోట కూడా
రైట్. మరొకసారి మీ సమయాన్ని ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలండి. ఇలాగే మీరు వెళ్తున్నటువంటి ఈ జర్నీలో ఎన్నో ఆటుపోటులు ఉన్నప్పటికీ రామరక్ష ఎల్లప్పటికీ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే.